కృష్ణ వస్తున్నా బాబు, తీసుకోండి. పెద్ద బాబు, నాకెందుకు బాబు ఇంత మంచి వాచి? ఇది నీకు చాలా అవసరం. చూడు కృష్ణ, ఈ ఇంట్లో ఉదయం అందరికంటే ముందు నిద్రలేచేవాడు నువ్వు, రాత్రి ఆలస్యంగా పడుకునేవాడు నువ్వు, ఇంట్లో పనులు బయట పనులు అన్నీ చూసేవాడు నువ్వు. ఈ పనులన్నింటిలో ఎక్కడ ఏ కాస్త ఆలస్యమైనా ఎవరో ఒకరిని ఇబ్బంది పెడతారు. అందువల్ల ఈ పనులన్నీ సక్రమంగా సమయానికి జరగాలంటే ఈ వాచ్ నీకు చాలా అవసరం. వాచ్ ఎలా ఉంది అమ్మగారు? చాలా బాగుంది కృష్ణ. అమ్మగారు, అన్నట్టు మీకు విషయం చెప్పాలి. రాత్రి మీ తోడుకోళ్ల పల్లవి రవిబాబు మీద చురుబురులు ఆడుతోంది. ఆవిడ గారు నగర షాప్ లో నెక్లెస్ చూసిందట, అది 10,000 అవుతుందట. దాన్ని కొనిపెట్టమని అడుగుతోంది. ఆయన గారు మిమ్మల్ని డబ్బడగటానికి బిడే పడుతూ ఇదిగో అదుగో అని దాటేస్తున్నాడు. ఆవిడ గారు కష్టం బుస్సుమంటోంది. నాకు తెలిసింది మీకు చెప్పడం నా డ్యూటీ. నా డ్యూటీ నేను చేసేసాను, తర్వాత మీ ఇష్టం. అబ్బా త్వరగా రా, టైం అవుతుంది. వస్తున్నాను రా. ఎప్పుడు లేటే. ఎందుకు వదినా? నువ్వు ఊరుకో, నువ్వు తీసుకురావి. ఎందుకు వదినా? జ్యువెలరీ షాప్ కి పల్లవిని తీసుకెళ్లి ఆవిడకి నచ్చిన నెక్లెస్ కొనివ్వు. సాయంత్రం లోపలే కొనివ్వాలి. ఇదిగా తీసుకురావి. వదినా, నా కన్నతలు లేని లోటు తీరుస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోను వదినా? చాలే, ఆపు నీ కవిత్వం. నాకు నెక్లెస్ కావాలని మీ మరిదిని అడిగినట్టు నీకెలా తెలిసిందక్క? ఉన్నాడుగా మన ఇంట్లో ముత్యాల హారంలో దారం. ఎవరు? అర్థం కాలేదా? నేను చెప్తాను. మన ఇంట్లో ఉన్న ముత్యాలన్నిటినీ తన మంచితనంతో హారంగా గుచ్చి ఈ ఇంటిని అలంకరిస్తున్న మామూలు మనిషి కృష్ణ. ఈ ఇంట్లో ఎవరెవరికి ఏం కావాలో అతనికి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. అవును, నన్ను డబ్బడగడానికి నీకెందుకంత బిడియం రవి? వదినా, అన్నయ్య మా చేత మా పేర్ల మీద వ్యాపారం పెట్టించాడు. మా కాళ్ళ మీద మేము నిలబెట్టి చేసి మమ్మల్ని మనుషులుగా తీర్చిదిద్దాడు. ఇంకా మాకు అది కావాలి ఇది కావాలని మిమ్మల్ని వేధించాలంటే సిగ్గుగా ఉంది వదినా. అన్న తమ్ముడికి చేసేది కూడా ఊరికి ఉపకారమా? సర్లేండి, పదండి. బులెమ్మా, ఏం బులెమ్మా, నీ కాలేజీకి ఇంకా టైం కాలేదా? ఇదిగో వెళ్తున్నాగా. అన్నట్టు బులెమ్మా, నిన్న నా ఫోటో తీసా చూపించడం లేదే? సారీ కృష్ణ. చూడు. ఎలా ఉంది? నా ముఖంలా ఉంది. ఏ బాగలేదా? బాగోలేదని ఎవరన్నారు? మరి నా మొహంలో ఉందన్నావుగా. నా ఫోటో నా ముఖంలో ఉండక ఎలా ఉంటుంది బులెమ్మా? సరే సరే పద. రెడీయా? కాలేజీకి వెళ్ళొస్తాను కదా. అలాగే ఇదిగో బులెమ్మా, మేము కూడా నీ కారులోనే వస్తాం. పిల్లలు స్కూల్లో దిగాక నన్ను సూపర్ మార్కెట్ దగ్గర దించేసి వెళ్ళు. సరే వస్తాను వదినా. గుడ్. ఈ అజంతా గార్మెంట్స్ కాంట్రాక్ట్ పోనివ్వకూడదు. అనుకున్నప్పుడల్లా ఇంత పెద్ద కాంట్రాక్ట్ దొరకడం కష్టం. అవసరం అయితే వర్కర్స్ కి ఓవర్ టైం ఇచ్చైనా సరే సరుకు టైంకి డెలివరీ చేయాలి. అవుననుకోండి, కానీ ఇంత పెద్ద కాంట్రాక్ట్ కి రా మెటీరియల్ చాలా కావాల్సి వస్తుంది. దానికి పెట్టుబడి కూడా కొన్ని లక్షలు. దట్స్ నో ప్రాబ్లం. మార్కెట్లో మనకు పరపతి లేకపోలేదు. అవసరమైతే అప్పు తీసుకున్నాం. అది సరే, 1 గంట అయిపోయింది. భోంచేతురు కానీ రండి. చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా, గదిలో పెట్టు. భోజనం అన్నిటికంటే ఇంపార్టెంట్. కృష్ణ, కష్టపడి పని చేయకపోతే తిండి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? తిండి తినకపోతే ఎలా పని చేయగలని చెప్పండి. వాడు మా మాటకారి. హలో, సారీ, అయ్యగారు ఫోన్ చేయబోతున్నారు. అరగంట తర్వాత ఫోన్ చేయండి. ఎవరు ఫోన్ చేసింది? ఎవరో వేళ పడలేదు ఫోన్ చేయడానికి. మీకు ఆకలి వేయట్లేదా? దయచేసి మీరిద్దరు కాస్త బయటికి వెళ్ళండి. ఆయన కాస్త ఫోన్ చేయనివ్వండి. సార్, మీరేమి అనుకోకపోతే ఒక మాట చెబుతాను. ఆఫ్టర్ ఆల్ ఒక నౌకరికి ఇంత చనువిచ్చి నెత్తిరెక్కించుకోవడం. నీలకంఠం, కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. అతను ఎవరు అనుకుంటున్నారు?
నా సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువ. నాకు నా తమ్ముడికి ఉన్నది కేవలం రక్త సంబంధం. ఇతనికి నాకు ఉన్నది జన్మ జన్మల బంధం. బాబు గారు, సారీ సార్, తెలియక తొందరపడి నోరు జారాను, క్షమించండి. ఏమి అనుకో కృష్ణ. పర్వాలేదు సార్. నేను ఒక అనాథని. నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా నాకు తెలియదు. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మా బాబు గారి. కృష్ణ, 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 కృష్ణ. ఈ పూలు ఎలా ఉన్నాయి బుల్లెమ్మ? బాగానే ఉన్నాయి గాని ఇవి ఎలా ఉన్నాయో చెప్పు. చాలా బాగుంది బుల్లెమ్మ. తీసుకో చూద్దాం. నేనా? అవును, నీకోసమే తెచ్చాను. ఇది ఏదో సినిమా హీరోలు వేసుకునేదిలా ఉంది. నాకెందుకు బుల్లెమ్మ? ఏ, నువ్వు మాత్రం హీరోల కంటే ఏం తక్కువ? వేసుకో, తీసుకో. అట్లాగే. ఓకే ఓకే, తప్పకుండా. ఎలా ఉన్నాను బుల్లెమ్మ? వండర్ఫుల్. హీరోలకి మించిన హీరోలా ఉన్నావు. ఉండు, ఫోటో తీస్తాను. ఆగు బుల్లెమ్మ, సినిమా హీరోలా పోజులు ఇస్తాను చూడు. ఆగాలి, ఇంకో పోజు ఇస్తాను. రెడీ, స్టడీ. వెరీ గుడ్. ఇక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ. స్మైల్ ప్లీజ్. వెరీ గుడ్. కృష్ణ, వస్తున్నా పెద్ద బాబు. ఈ టీషర్ట్ ఎలా ఉంది బాబు? ఎక్కడ కొన్నావు? నేను కొనలేదు బాబు, బుల్లెమ్మ కొనిచ్చింది. ఎలా ఉంది బాబు? బాగుంది, చాలా బాగుంది. ఈ డ్రెస్ లో నేను హీరోల మించిన హీరోలా ఉన్నానంటుంది బుల్లెమ్మ. నిజమే, నువ్వు సినిమాల్లో యాక్ట్ చేస్తే పెద్ద హీరో అవుతావు. అలాగా బాబు? అరే ఏంటి బుల్లెమ్మ, కింద పడిపోయావు? కృష్ణ, నాకు ఒక కళ వచ్చింది కృష్ణ. ఏం కళ బుల్లెమ్మ? మంచి కళ, చాలా మంచి కళ. ఏం కళ బుల్లెమ్మ, నాకు చెప్పకూడదా? ఏం కళ బుల్లెమ్మ, చెప్పు బుల్లెమ్మ. నాకు సిగ్గేస్తుంది. నాకు చెప్పడానికి సిగ్గెందుకు? ఆడపిల్లలు ఎందుకు సిగ్గుపడతారో ఆ మాత్రం తెలీదా? అంటే నీకు కాబోయే మొగుడు కల్లోకి వచ్చాడా? ఎవరు బుల్లెమ్మా బుల్లెడు? ఎలా ఉంటాడు? చెప్పు బుల్లెమ్మా, చెప్పు బుల్లెమ్మా. నేను చెప్పను. అయితే నేను నీతో మాట్లాడను పో. రండి బాబు గారు రండి. టైం 11:30 అయింది, ఇంత తొందరగా వచ్చేసారేమిటి? ఇంకా నయం, ఇప్పటికైనా వచ్చారు. డైనింగ్ టేబుల్ దగ్గర కొందరు నిద్రపోయారు. ఇంకాస్త ఆలస్యం అయింటే మిగతా వాళ్ళు కూడా గాఢ నిద్రలో మునిగిపోయాడు. నాకు ఎన్నో పనులుంటాయి, అవన్నీ తెముల్చుకొచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నా కోసం వెయిట్ చేయొద్దు, అందరూ భోంచేయండి అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు వినరు కదా. నువ్వు రాకుండా నీకంటే ముందు ఈ ఇంట్లో భోజనాలు చేయటం ఎప్పుడైనా జరిగిందానే? ఇటు సూర్యుడు అటుకు వచ్చిన ఈ ఇంట్లో నువ్వు రాకుండా భోంచేయడం అన్నది ఈ జన్మలో జరగదన్నయ్య. ఇలాంటి తమ్ముళ్ళు ఈ చెల్లెలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం. అమ్మా జయ, లేమ్మా బాబు భోంచేద్దాం. లే, నాన్నగారు వచ్చారులేమ్మా, భోంచేయండి. చాలు.